వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక నిన్న మొత్తానికి కేసీఆర్ దగ్గర మెప్పు పొందేందుకు కేసీఆర్ దగ్గర ఏదో ఎంపీ టికెట్ కోసమో మరి దేనికోసమో అర్థం కాదు, కానీ నిజంగా కేసీఆర్ను మెప్పించడం కోసం బాల్క సుమను నిజంగా నెట్టింట వైరల్ అయిపోయాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాల్క సుమన్ చెప్పుల దండోరా. నిజంగా ఎట్లా అంటే ఏది రండ పురాణం, నిజంగా రండ భూతు పురాణం అనేది వైరల్ అవుతూ ఉన్నది. దానికి సంబంధించిన వివరాలు ఏంటిది అనేది తెలుసుకునే ముందు ఒకసారి మన వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఒకసారి ఏమన్నాడు నిజంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఏమన్నాడు. గతంలో కూడా కేసీఆర్ ఏమేమి ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటల కన్నా భూతు పురాణం ఏమేమి మాట్లాడిండు. నిజంగా రేవంత్ రెడ్డి మాట్లాడింది పెద్ద తప్ప, మరి కేసీఆర్ మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్ప. గతంలో కూడా రేవంత్ రెడ్డి పైన వివిధ నాయకులపైన ఏకంగా కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పైన మాట్లాడిన మాటలు ఏంటిది, కేంద్ర మంత్రిని పట్టుకొని కేసీఆర్ మాట్లాడిన మాటలు ఏంటి, రండ మంత్రి అన్నాడా అనలేదా? ఆ భాష ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, నిజంగా ఆ భాష ఎవరు, వీళ్ళకు నేర్పించింది ఎవరు? అనేక సార్లు చాలా విషయాలలో నిజంగా నోరు జారిండు కేసీఆర్. మరి అప్పుడు బాల్క సుమన్కి రాని కోపము ఇప్పుడు ఎందుకు వచ్చింది? మరి ఎవరిను మెప్పు పొందడం కోసం మరి ఇలా ఫైర్ అయిపోయాడు ముఖ్యమంత్రి. ఏకంగా ప్రజలు ఎన్నుకోబడిన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నిజంగా చెప్పుతో కొడతా అనడము అనేది ఎంతవరకు సమంజసం? నిజంగా దాని విషయం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే విషయానికి వస్తే నిజంగా నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రండా అని అన్నాడు. కేసీఆర్ను రండా అని వాళ్ళు వీళ్ళని మాట్లాడిండు. ఒక్కసారి అన్నందుకు నిజంగా బాల్క సుమన్ను దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరి లైవ్లో ప్రెస్ మీట్ పెట్టి నిజంగా కేసీఆర్ను రన్నంటవా అన్నట్టు నిజంగా బాల్క సుమన్ నిజంగా కేసీఆర్ పైన పగ తీర్చుకున్నందుకు అక్కడ రేవంత్ రెడ్డి ఒక్కసారి అంటే నిజంగా కేసీఆర్ను నిజంగా ఈయనే రణమంత్రి అంటవా అని ఒక 4 సార్లు అన్నాడు. ఏదో పాత కక్షలు ఉన్న లెక్క నిజంగా కేసీఆర్ పైన ఒక రకంగా కక్ష తీర్చుకున్నాడా మరి బాల్క సుమన్ అంటే నిజమని అనిపిస్తుంది చాలామంది తెలంగాణ ప్రజలకు. నిజంగా ఒక చిన్న విషయాన్ని ఇంత హైలైట్ ఎందుకు చేసిండు అంటే కేసీఆర్ వాడని పదం అది. రండా అనేది కేసీఆర్ వాడని పదం అయితే నిజంగా బాల్క సుమన్ ఫైర్ అయినా కానీ ఒక అర్థం ఉంటుండే. కానీ కేసీఆర్ అనేక సార్లు కూడా ఏది అసెంబ్లీ సాక్షిగా ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకొని ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకతందుకు వచ్చిరా అని మాట్లాడిండు. చాలాసార్లు కూడా మాట జారిన సందర్భాలు ఉన్నాయి. మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పట్టుకొని రండ మంత్రి అని కూడా మాట్లాడిండు. అప్పటి రాని కోపం మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నిజంగా బాల్క సుమన్కు చెన్నూరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నిజంగా కొంచెం మైండ్ అప్సెట్ అయినట్టుంది. మళ్ళా కేసీఆర్ దగ్గర మెప్పు పొందేందుకు ఎంపీ టికెట్ కోసం నిజంగా ఏదో కేసీఆర్ దగ్గర ఫస్ట్ మార్కుల లిస్టులో నేనే ఉండాలి ఎంపీ లిస్టులో అని ఏదో మెప్పు పొందేందుకోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా కేసీఆర్ను అసలు వాస్తవానికి బాల్క సుమన్ చెప్పుతోని కొట్టాల్సిన అవసరం వస్తే ఎవరిని కొట్టాలి? దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చేయనందుకు కొట్టాలనా? అప్పుడు మిస్ అయిపోయింది ఆ ఛాన్స్. మరి అసలు బాల్క సుమన్కి ఎన్నిసార్లు ఛాన్స్ మిస్ అయింది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. నిజంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేయండి. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాలి ఏందన్నది. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాలి. వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఒకవేళ బాల్క సుమన్కి ఇట్లా నిజంగా చెప్పుతోని కొట్టాల్సిన అవసరం ఉంటే ఎవరిని కొట్టాలి అసలు? వాస్తవానికి రేవంత్ రెడ్డిని కొట్టన్నా, కేసీఆర్ని కొట్టన్నా? ఏది తెలంగాణలో నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా అన్న కేసీఆర్ను కొట్టాలనా? లేకపోతే నిజంగా తర్వాత ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని చేసి 4 నెలలకే కారణం లేకుండా పక్కకు పెట్టిన అదే కేసీఆర్ను కొట్టాలనా? లేకపోతే నిజంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నప్పుడు నిజంగా అప్పుడు ఛాన్స్ మిస్ అయింది. మరొకసారి దళితులు 3 ఎకరాల భూమి ఇస్తా అని నిజంగా భూమి పంచడానికే భూమి లేదు, అసెంబ్లీ సాక్షిగా పంచడానికి భూమి లేదన్న, నిజంగా పంచడానికి భూమి లేదన్న కేసీఆర్ను కొట్టడానికి అప్పుడు మిస్ అయింది ఛాన్సు. మరొకసారి దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, అదొకసారి మిస్ అయింది. ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, అదొకసారి మిస్ అయింది. దళిత బంధు పేరిట ఆశ చెప్పి ఓట్ల కోసం దళితులను వాడుకున్నాడు, నిజంగా అదొకసారి మిస్ అయింది. నిజంగా ఎన్నిసార్లు మిస్ అయినావు? అప్పుడు మిస్ అయినా కానీ మరి నిజంగా ఒకటే మాటకు రేవంత్ రెడ్డిని ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక్కసారి రేవంత్ రెడ్డి అంటే కానీ బాల్క సుమన్ అనే వ్యక్తి చాలాసార్లు రణమంత్రి అంటవా అని చాలాసార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే అదే ప్రెస్ మీట్లో 4-5 సార్లు ఈయననే అసలు ఎవరికి తెలిసిందో తెలియలేదో కానీ రేవంత్ రెడ్డి అన్న విషయం అయితే నిజంగా బాల్క సుమన్ చేయబట్టి చాలా మందికి తెలిసిపోయింది, చాలా వైరల్ అయిన విషయం. దయచేసి బాల్క సుమన్ గారు మీరు ఇలాంటి
దళితుల పట్ల అన్యాయం జరిగినప్పుడు మాట్లాడని మీరు ఒక కేసీఆర్ను పట్టుకుని రండా అన్నందుకు మీరు ఇంతగానో స్పందించారంటే మీకు నిజంగా ఈ సమాజంలో ఎంత శ్రద్ధ ఉన్నది. నిజంగా బాల్క సుమన్ అనే వ్యక్తి ఉద్యమకారుల పట్ల కూడా ఎంత శ్రద్ధ ఉన్నది. ఉద్యమకారులు 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే నిజంగా అందులోకి వెళ్ళి ఏ ఒక్కరు కూడా పిలవకుండా, ఏ ఒక్కరు కూడా మర్యాద ఇవ్వకుండా నిజంగా కేసీఆర్ చేసిన అవమానం అనేది అంతా ఇంత కాదు. చాలాసార్లు కేసీఆర్ చేసిన అవమానం ఏంటిదంటే నిజంగా శ్రీకాంతాచారి ఒంటిపైన పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటే అంటించుకుంటే శంకరమ్మకు కనీసం ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్సీ నిజంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వకుండా ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన ఏది పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పుడు నిజంగా నువ్వు ఎక్కడున్నావు? ఒకసారి దయచేసి తెలంగాణ ప్రజలన్నీ గమనించాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరి కోసం కొట్లాడుతున్నారు? ఒక ఫ్యామిలీని రక్షించడం కోసం నిజంగా వీళ్ళు ఒక రక్షణ కవచం లెక్క ఏర్పడతా ఉన్నారు. దయచేసి వీళ్ళు ప్రజల కోసం కొట్లాడే మనుషులు కాదు. ఉద్యమకారులు అంటే నిజంగా ఒక ఉద్యమ బిడ్డగా నువ్వు మాట్లాడాల్సిన మాట కాదు. దయచేసి బాల్క సుమన్ రేవంత్ రెడ్డి పైన మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకోవాలి వెంటనే. లేకపోతే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు నిన్ను సహించేది లేదు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. బాల్క సుమన్కు తెలిసేదాకా బాల్క సుమన్ ఆ మాటలు సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడిన మాటలు ఏ సీఎంనైనా కానీ చెప్పుతో కొడతా అనే విషయాన్ని నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. అది ఖండించదగ్గ విషయము. తెలంగాణ ప్రజలు అవమానపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఏది చెప్పుతో కొడతా అనడం చాలా బాధాకరమైన విషయం. ఈ బాల్క సుమనే స్పందించాల్సి ఉంటే నిజంగా కేసీఆర్ చేసిన అన్యాయాల కంటే ఇది పెద్ద విషయం ఏం కాదు. అప్పుడు స్పందించని ఈ బాల్క సుమను కేవలం ఎంపీ టికెట్ కోసమే నిజంగా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసం, మరొకటి అధికారం పోతుందనే బాధతోటి కేసీఆర్ దగ్గర అధికారం పోయింది, నిజంగా కేసీఆర్ చేతుల నుంచి అందరూ జారుకుంటున్నారనే బాధతోటి నిజంగా కేసీఆర్ దగ్గర ఏదో మెప్పు పొందడం కోసం మాత్రమే ఈ జైషిండు తెలంగాణ ప్రజలు. నిజంగా ఇది గమనించి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి, లైక్ చేయాలి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి నిజంగా రేవంత్ రెడ్డి పైన బాల్క సుమన్ మాట్లాడిన మాటలు కరెక్టేనా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.